మొన్న నితీష్ కుమార్ రెడ్డి, నిన్న తిలక్ వర్మ, నేడు గొంగడి త్రిష. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకున్న తెలుగు తేజాలు ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో అదరగొడుతున్నారు. భారత్ లో క్రికెట్ కి ఉన్న క్రేజ్ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందుకే గల్లీ నుంచి ఢిల్లీ వరకు చాలా మంది క్రికెటర్లు కావాలని భారత జట్టు తరపున ఒక్కసారైనా ఆడాలని కలలు కంటుంటారు. ఇక భారత క్రికెట్ జట్టులో ఒక ఛాన్స్ దక్కాలంటే ఆషామాషి కాదు. ఒక్క ఛాన్స్ అంటూ పోటీ పడుతున్నా లక్షలాది మందిని అధిగమించాలి, అత్యుత్తమ ప్రతిభ కనబర్చాలి. అప్పుడు వారికి జాతీయ జట్టులో చోటు దక్కుతుంది. ఇక రాక అవకాశం దొరికితే టాలెంట్ నిరూపించుకుంటేనే జట్టులో స్థానం పదిలం, లేకుంటే అదే చివరి మ్యాచ్ అవుతుంది. నితీష్ రెడ్డి, తిలక్ వర్మ, గొంగడి త్రిష ఈ ముగ్గురు యంగ్ క్రికెటర్లు భారత జట్టులో స్టార్లుగా ఎదుగుతున్నారు. ఎంతో కష్టపడి క్రీడల్లో మెరుగైన నైపుణ్యాలను సాధించి జట్టులో చోటు దక్కించుకున్నారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆపత్కాలంలో అద్భుతమైన ఇన్నింగ్స్లను ఆడి జట్టు విజయ తీరాలకు చేర్చారు. భవిష్యత్తు స్టార్లుగా గుర్తింపు సాధించారు. సామాన్య కుటుంబాల నుంచి క్రికెట్లో సాధన చేసి జట్టులో చోటు దక్కించుకొని దేశం యావత్తు మన్ననలు పొందిన వీరికి అభినందనలు తెలుపుతూ ప్రోత్సహించాల్సిందే. అతి సామాన్య కుటుంబానికి చెందిన త్రిష తండ్రి రామరెడ్డి ప్రోత్సాహంతో క్రికెట్ శిక్షణ తీసుకొని అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టి అద్భుతంగా రాణిస్తోంది. తెలంగాణలోని భద్రాచలానికి చెందిన త్రిష గత కొంతకాలంగా అంతర్జాతీయ స్థాయిలో అద్భుతమైన ఆటతో స్థిరంగా రాణిస్తోంది. ప్రపంచ కప్ కు ముందు జరిగిన ఆసియా కప్ లో 5 మ్యాచ్లలో 53 సగటుతో 159 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచారు. అదే ఫామ్ ప్రస్తుతం జరుగుతున్న అండర్-19 ప్రపంచ కప్ టోర్నీలో కూడా కొనసాగిస్తున్నారు. గతంలో అండర్-19 ప్రపంచ కప్ ఆడిన జట్టులోను సభ్యురాలైన త్రిష ఫైనల్లో విలువైన 24 పరుగులు చేసి జట్టును విజయంలో కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు ఇదే అనుభవంతో భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. అండర్-19 టీ20 ప్రపంచ కప్ సెమీఫైనల్ భారత్ చేరడంలో ఓపెనర్ త్రిషది కీలక పాత్ర. ఈ టోర్నీలో టాప్ స్కోరర్ ఈ తెలుగమ్మాయే. 5 మ్యాచ్లాడిన ఈ ఆల్రౌండర్ 230 పరుగులు చేసింది. కీలక సమయంలో భారత జట్టును ఆదుకొని పరుగులు రాబట్టింది. బంగ్లాదేశ్ పై 40, శ్రీలంకపై 49పై ఆడిన ఇన్నింగ్స్ లో అవసరమైన సమయంలో వచ్చినవే. ఈ మ్యాచ్లలో మిగిలిన బ్యాటర్లందరూ విఫలమైన తనదైన ఆటతో జట్టును విజయం వైపు నడిపించింది. ఈ టోర్నీలో త్రిష మరో 68 పరుగులు చేస్తే ఒకే టీ20 ప్రపంచ కప్ లో అత్యధిక పరుగులు చేసిన శ్వేతా సెహ్రావత్ 297 పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేస్తుంది. కుటుంబ త్యాగాలు, వ్యక్తిగత అంకిత భావంతో నితీష్ రెడ్డి భారతదేశం కోసం ఆడాలనే తన కలను సాధించాడు. సాధారణ కుటుంబ నేపథ్యం కలిగిన నితీష్ రెడ్డి ఆర్థిక ఇబ్బందులు, సలహాదారుల మద్దతును అధిగమించి అతను అద్భుతమైన ప్రదర్శనలతో భారత క్రికెట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించాడు. భారత జట్టు తరపున ఆడుతూ అద్భుతమైన ఆటతో క్రికెట్ దిగ్గజాల నుండి ప్రశంసలు పొందాడు. ఆర్థిక కష్టాల నుంచి టెస్టు వీరవిహారం వరకు తెలుగబ్బాయి నితీష్ రెడ్డి ప్రయాణం స్ఫూర్తిదాయకమేమీ కాదు. అతని కథ అన్ని అసమానతలకు వ్యతిరేకంగా అతని ప్రతిభను విశ్వసించిన కుటుంబ పట్టుదల, మార్గదర్శకత్వం, త్యాగాల ప్రభావాన్ని నొక్కి చెబుతుంది. రెడ్డి అంతర్జాతీయ వేదికపై ప్రకాశిస్తూనే విమర్శకుల దృష్టిలో గౌరవం చూడాలనే తన తండ్రి కల క్రమంగా సాకారమవుతుంది. తిలక్ వర్మ ఇప్పుడు భారతీయ క్రికెట్లో పేరు తెలియని వారుండరు. అతను 3 ఆగస్టు 2023న వెస్టిండీస్ తో జరిగిన టీ20 మ్యాచ్ లో భారత్ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేస్తాడు. అయితే ఇదంత సులువుగా జరగలేదు. హైదరాబాద్ లో నివాసం ఉంటున్న ఒక సాధారణ కుటుంబానికి చెందిన తిలక్ వర్మ భారత జట్టులో చోటు సంపాదించడం కోసం చాలానే కష్టపడ్డాడు. హైదరాబాద్ నగర శివార్లో పాతబస్తీ బార్కాస్ లో పేద కుటుంబం నేపథ్యం ఉన్న అతను మొదట్లో చాలానే కష్టపడ్డాడు. వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. అతను 2020లో అండర్-19 ప్రపంచ కప్ లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. దేశవాళీ క్రికెట్ లో హైదరాబాద్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. IPL లో ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్నాడు. భారత రైజింగ్ స్టార్ గా ఎదుగుతున్నాడు.